ఈ మకర సంక్రాంతి నుంచి ఈ 3 రాశులకి దశ దిశ అన్నీ మారుతుంటాయి. ఎందుకంటే రవి సంపూర్ణ బలవంతుడు, అన్ని గ్రహాలలో చాలా పెద్ద గ్రహం. ఈ రవి మార్పు అనేది చాలా అదృష్టాన్ని, ఉత్సాహాన్ని, చైతన్యాన్ని వ్యక్తుల జీవితాలలో తీసుకొస్తుంది. ఎందుకంటే రవి అంటేనే చైతన్యం. ఒక్కరోజు సూర్యుడు కనబడిపోతే మనం నిరాశలో చాలా డల్గా ఉంటుంది, రోజంతా శరీరం అంతా డల్గా ఉంటుంది. మొత్తం ఈ యొక్క ప్రపంచాన్ని ఉద్ధరించేవాడు సూర్యుడు. ఆ సూర్య భగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం, మకర రాశిలోకి మారడం అంటే ఈ మార్పు చాలా 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 ఉత్తమమైన మార్పు. ఈ మకర రాశి మీదకి మారుతున్న సూర్యుడికి మేషరాశిలో ఉచ్చస్థానమైన సూర్యుడికి ఆ మేషరాశి అధిపతి దృష్టి పడుతుంది. ఇది ఇంకా ఉత్సాహాన్ని ఇస్తుంది, ఇంకా విజయాన్ని ఇస్తుంది కొన్ని రాశులకి. ఇప్పుడు నేను చెప్పిన 3 రాశులకి. అలాగే ఈ యొక్క సూర్యుడి మీద గురువు దృష్టి ఉంది. గురువు యొక్క భాగ్య దృష్టి సూపర్గా ఉంటుంది. ఈ గురువు దృష్టి పడడంతో ఈ సూర్యుడు ఇంకాస్త బలపడి అన్ని విధాల ఈ 3 రాశుల వారికి అభివృద్ధిని ఇస్తాడు. ఏమిటా 3 రాశులు అని తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో నేను చెప్తూ ఉంటాను. ఈ 3 రాశులు ఏంటంటే మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి. ఈ 3 రాశులకి బంపర్ ఆఫర్గా ఉంటుంది. వీరికి ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు, ఇంటర్వ్యూలలో విజయాలు, కాంట్రాక్ట్లలో విజయాలు, ఇక వీరికి రాజకీయాల్లో మంచి పలుకుబడి, మంచి పేరు, మంచి గౌరవం, మంచి పదవులు దక్కుతాయి. ఇక నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగాలు ఈ సంక్రాంతి తర్వాత వీరి జీవితంలో ఒక కొత్త వెలుగు వస్తుంది. అయితే మిగతా రాశులది ఏంటి అనొచ్చు. వీరికి ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఇక తదుపరి వీడియోలో నేను చెప్తాను. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను తగిన ఫీజు చెల్లించి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.